పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. నేను మీ జనార్దన్ పన్నెల. ఈరోజు మనకి ఆదర్శవంతమైనటువంటి దంపతులు బాబు ఎర్రమిల్లి గారు, అలానే డాక్టర్ శ్యామల ఎర్రమిల్లి గారు ఉన్నారు. బాబు గారు నమస్కారం అండి. నమస్కారం జనార్దన్. డాక్టర్ శ్యామల గారు నమస్కారం. నమస్తే. సో బాబు గారు ఎక్కడి నుంచి మీరు? ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో పుట్టాను. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సెలెక్ట్ అయ్యాను. ఓకే. అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఏమో ఎయిర్ ఫోర్స్. ఓకే. మా ప్రొఫెషన్ ఎట్లాంటిదంటే అండి, గమ్మత్తైన విశేషం ఏంటంటే నాతో పాటు ఒక అబ్బాయి చండీగఢ్ నుంచి వచ్చాడు. 12 సార్లు మేము ఒక ఇన్స్ట్రక్టర్ తోటి వెళ్తాం. 13వసారి మమ్మల్ని వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు నీ అంతా నువ్వు ఎగరగలవు అని ఒక ప్లేన్ ఇస్తారనమాట. ఆ వయసులో 19-20 ఏళ్ళ వయసులో కొందరున్నారు, పల్లె సీమల నుంచి వస్తారు, వాళ్ళకి సైకిల్ దొక్కడం రాదు. అట్లాంటి మనిషి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ప్రాణాలు. మనకి పక్కన ఉన్నటువంటి ఇటు పాకిస్తాన్ యొక్క యుద్ధాలు ప్లస్ ఇటు చైనా కానీ ఇట్లా చాలా వరకు అంటే మనకు అంతర్జాతీయంగా చాలా వరకు కట్టుకున్నటువంటి వారు కదా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మీ యొక్క సేవలు ఎలా ఉండేది? అప్పుడు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అంటే ఎలా అనిపించింది మీకు? ఆర్మీలో కానీ నేవీలో కానీ చాలా రిస్కీ ప్రొఫెషన్స్. చాలా వేగంగా వెళ్తుంది. నా పర్టికులర్ ప్లేన్ అది జస్ట్ అబౌట్ 500 ఫీట్లు వెళ్తుంది అన్నమాట. ఒక దృష్టి మరలింది అనుకోండి, నీ వదిలి కింద తగలడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏదన్నా మన వార్లలో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు, మనకి వార్ లాంటిది నాకు బార్డర్ క్రాస్ చేసి. We don't need a war. When you're flying fighter plane, you don't need a war. You're always at war with gravity. వేరే వాళ్ళకి ఇచ్చే ముందు నువ్వు ఎక్స్పీరియన్స్ మనిషివి కదా, కొంచెం ఒకసారి ఫ్లై చేసి అన్ని చెక్ బాగున్నాయో లేదో, సవ్యంగా జరుగుతున్నాయో. అంటే నేను ఎక్స్పీరియన్స్ వచ్చిన పైలట్. అప్పుడు జూనియర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడు. బాంబులు, గన్లు, రాకెట్లు ఏవి పనిచేయాలి. ఎంత ఇదైపోయిందంటే ప్లేను ఒక 5 నిమిషాలు అయిపోయింది. అంటే వెనక వేయట్లేదు ఇంకా. అది 6000 ఫీట్ అనమాట. 2 నిమిషాల తర్వాత ఫైర్ వార్నింగ్ లైట్ వచ్చింది. ఐ గాట్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. నాకు తెలీదు, నేను కింద ఒక పాలవాళ్ళ ఇంట్లో పడ్డా. అంటే చూడ్డానికి చక్కగా అంటే హెల్తీగా కనిపిస్తారు, సన్నగా ఉంటారు, చక్కగా అంటే అసలు ఎలాంటి ఒబిసిటీ లేకుండా కూడా ఉంటారు. బట్ యు సీ సడన్ డెత్స్ అవుతుంటాయి. నిజంగా అంటే చూడడానికి ఆరోగ్యంగా ఉన్నారు అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదని చెప్పేసి కూడా అందరు కూడా మాట్లాడుతుంటారు. వాట్ కుడ్ బి ద రీజన్ అంటే అసలు ఎందుకు అలా? మీరు అన్నట్లు హెల్దీగా యాక్టివ్గా ఉండి సన్నగా ఉండి ఈటింగ్ ద రైట్ థింగ్స్, హెల్దీగా ఉన్నా కూడా ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే మనకి ఇప్పుడు మా పేరెంట్స్ డయాబెటీస్ అనుకోండి,